ఏ హాయ్, దిస్ ఈస్ మధు ఫ్రమ్ స్టియా స్టూడియోస్. ఈరోజు నేను ఎక్కడున్నానంట తెలుసా? ఈరోజు నేను అంజనీ బోటిక్ దగ్గర ఉన్నాను. ఇది అంజనీ బోటిక్ అనేది కాప్రాలో 3 months అవుతుంది ఇది స్టార్ట్ చేసి. ఎవరైనా అంటే ఎక్కడ స్టిచ్ చేయాలి, బోటిక్ ఎక్కడ ఉంది అనుకుంటే ఇంకెక్కడో కాదండి, మన కాప్రాలో అంజనీ బోటిక్ ఉంది. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటుంది, మళ్ళీ ఇంకా శారీస్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఎలాంటి డిజైన్స్ వీళ్ళు స్టిచ్ చేస్తారు, ఎలాంటి శారీస్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం అంజనీ బోటిక్ దగ్గరకు వచ్చేసాం కదా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిజైన్స్ అని మనకి చెప్పాను కదా. సో ఇప్పుడు తనుజ గారిని కూడా అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అంటే ఎలా స్టిచ్ చేస్తారు, ఏమేమి డిజైన్ స్టిచ్ చేస్తారు, సో తనుజ గారిని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. అదే మీది ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? అదే మీ బోటిక్ ఉంది కదా మీది, అంజనీ అనే బోటిక్లో. సో మీరు ఎలాంటి డిజైన్స్ పెడతారు మేడం, అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్, అంటే శారీస్ కూడా అని అన్నారు. శారీస్ ఉన్నాయి, కాటన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్. ఓకే. ప్లస్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మనకి షిఫాన్, రా సిల్క్, మనం అంతా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్రీమియం క్వాలిటీ అన్నీ అలానే ఉంటాయి. బట్ అది కాకుండా కస్టమర్ ఎవరైనా సరే ఏది తీసుకొచ్చినా మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్. అంటే మనకి ఏది స్టిచ్ కావాలంటే ఏది కావాలంటే అది వెస్టర్న్ అయినా ట్రెడిషన్ అయినా ఏదైనా సరే. అంటే మీకు ఇక్కడ వెస్టర్న్ కూడా మీరు ఇక్కడ స్టిచ్ చేస్తాం. అంటే వెస్టర్న్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అలా ఉంటది. ఇప్పుడు స్ట్రైట్ ప్యాంట్స్ అని ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయినాయి. ప్లస్ అట్లా ఏదైనా సరే ఫ్రాక్ మోడల్స్ ఏవైనా సరే అంటే వెస్టర్న్ మీకు ఇట్లా వాళ్ళు చెప్తే దాని తగ్గట్టు మాకు ఒక ఫోటో చూపించి ఇలా కావాలి మాకు అని అంటే ఫోటో చూపించినా మీరు ఇట్లా చేస్తాం. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మన దగ్గర కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. కస్టమర్ అడిగే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి కస్టమర్ తెచ్చినా పర్లేదు, ఒకవేళ మేము తేవాలంటే కొంచెం బట్ ఓకే మేము చేసిస్తాం అనమాట. ఏ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా మేము దాన్ని డిజైన్ చేసిస్తాం. ఇప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎట్లా అంటే మేడం, కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే సెట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యాబ్రిక్ తెస్తారు, వాళ్ళు చెప్పిన డిజైన్ దానికి సెట్ కాదు. సో మీరు అలా వాళ్ళకి ఎలా చెప్తారు మరి? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఇప్పుడు ఈ డిజైన్ కి ఈ ఫ్యాబ్రిక్ ఎంత వరకు సెట్ అవుతుంది, ఇట్లా చేస్తే దీనికి ఏ డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మేము కొంచెం చెప్తాం అనమాట. చెప్పేసి సజెషన్ ఇస్తాము. కస్టమర్ తనకి సాటిస్ఫాక్షన్ ఉంటే తను ఓకే అంటే స్టిచ్ చేస్తాం అన్నమాట. లేదు తను నాకు ఇలానే కావాలంటే అలా స్టిచ్ చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ఏదంటే అది అంటే మీరు చెప్పేది చెప్తారు. సజెషన్స్ మేము ఎంత వరకు సజెషన్స్ ఇవ్వగలం కాబట్టి సజెషన్ ఫ్యాబ్రిక్ చూడగానే కొంచెం ఒక ఐడియా వస్తుంది కాబట్టి చెప్తాను ఆ డిజైన్ దీనికి సెట్ అవుతుందా లేదా, ఇలా ఎలా పెట్టుకుంటే బాగుంటది, ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అని సజెషన్ ఇస్తారు. తర్వాతకి వాళ్ళ డిసిషన్. మనకి ఫ్యాబ్రిక్స్ అనేది అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా? స్టార్టింగ్ ప్రైస్ 650 రూపీస్ నుంచి 650 నుంచి మనకి ఇక్కడ సిల్క్ స్టార్ట్ ఉంది ప్రైస్. ఓకే. అది మనకి ఎట్లా అంటే కొంచెం ప్యూర్ క్వాలిటీలో వస్తుంది అన్నమాట. ఓకే. మనకి సారీస్ ఎట్లా ఎక్కడ నుంచి స్టార్ట్? మరి సారీస్ వచ్చేసి 600 నుంచి స్టార్ట్. 600 నుంచి. ఓకే. ఇది మీరు 3 months అవుతుంది. 3 months అయింది స్టార్ట్ చేసి. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అనేది కొంచెం చూపించారు? ఇప్పుడు ఇది ఉందండి, ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి మనం డోలా సిల్క్ అంటారు దీన్ని. ఇది బుటీ మోడల్ ఒకటి ఉంది, ఇక్కడ బుటీ మోడల్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఇక్కడ ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనము శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు, లెహంగా మోడల్ యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్యాబ్రిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో జస్ట్ అంటే కొన్ని కలర్స్ ఉంటాయి, లేకపోతే ఏ కలర్ అయినా మనకి ఉంటుంది? లేదండి, అంటే మన దగ్గర ఫ్యాబ్రిక్స్ కొన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్న కలర్స్ లో ఏదున్నా మనకి కలర్స్ అయితే మంచిగానే ఉంటాయి అనమాట. 4 కలర్స్ మినిమం ఉంటాయి అనమాట. 4 కలర్స్ మోడల్ లో ఇది ఒక కలర్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇది ఒక కలర్ ఉంటుంది. ఓకే. సో అట్లా అన్నమాట. ఇవన్నీ ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది అనమాట. డోలా సిల్క్. సో ఇది స్టార్టింగ్ 650 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ మీటర్ వచ్చేసి. ఇది ఇంకోటి అండి. ఇది కొంచెం ఇది సాఫ్ట్ మెటీరియల్, రా సిల్క్ టైప్ వస్తుంది. సో ఇది వచ్చేసి విత్ కట్ బార్డర్ తో వస్తుంది, కంప్లీట్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇది కూడా పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది అనమాట. దీనిపైన బ్లౌజ్ ఎలా ఇస్తారు అంటే హాఫ్ సారీ? ఇప్పుడు వచ్చేసి ఇంత ముందు కాంట్రాస్ట్ బాగా ఎక్కువ ఉందండి. లెహంగాకి ఆపోజిట్ లెహంగా కలర్ వేరు, బ్లౌజ్ కలర్ వేరు ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అలా కాదు, కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ సేమ్,
లెహంగా సేమ్ కుట్టించుకొని కాంట్రాస్ట్ దుపట్టా వేస్తున్నారు అనమాట. అంటే పీస్ వైజ్ లేకపోతే మీటర్ వైజ్? ఇది మీటర్ వైజ్ అండి, మీటర్ వైజ్ ఇస్తాము. మీటర్ వైజ్ మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది పర్సన్ ని బట్టి ఉంటుంది, పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొన్ని ఎట్లా అంటే పీస్ వైజ్ ఇంత పీస్ అంటే మనకి 3 or 4 meters వస్తుంది, అట్లా ఏం లేదండి. 1 meter బ్లౌజ్ తీసుకోవాలన్నా కానీ ఇస్తాను నేను అట్లా. అంటే మీటర్ వైజ్ ఇస్తాను. ఇందులో కూడా కలర్స్? ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి మాక్సిమం, అన్నిట్లో 4 కలర్స్ అయితే. ఈ 4 కలర్స్ సేమ్ ఇదే అన్నమాట. ఇది వచ్చేసి క్రేప్ మీద ఆల్ ఓవర్ వర్క్ అన్నమాట. ఇది క్రేప్ అన్నమాట. మొత్తం మెటీరియల్ కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇది కూడా చాలా ప్రీమియం. చూసారు మొత్తం వర్క్ వచ్చేసింది మనకి, హెవీ ఉంటుంది. రిసెప్షన్స్ కి, దేనికైనా, బ్రైడల్ కైనా సరే, మనకైనా ఎవరికైనా పార్టీ వేర్ లుక్ వస్తుంది అన్నమాట ఇది అట్లా. సో డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్. ఇక్కడ వచ్చేసరికి కలంకారీ తీసుకుంటే కలంకారీలో ఇదొక మోడల్ ఉంటుంది. సో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది కలంకారీ మోడల్. ఇది ప్యూర్ షిఫాన్ వస్తుంది. ప్యూర్ షిఫాన్ చూడండి, క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూసారు ఎంత. ఇది వచ్చేసి కట్ బార్డర్ వస్తుంది, కట్ బార్డర్ లో కింద వస్తుంది. ఇది ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయి అన్నమాట. ఎందులో అయినా మనకి 4 కలర్స్ వచ్చేసి, ఎందులో అయినా 4 కలర్స్ మినిమం ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి పైతాని బార్డర్, కలంకారీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇట్లా పైన కింద పైతాని బార్డర్ వస్తుంది. దీన్ని డ్రెస్ గా చేసుకోవచ్చు, లెహంగా వాడుకోవచ్చు, శారీ వాడుకోవచ్చు, ఎలా కావాలనుకుంటే అలా. అది మనం కస్టమైజేషన్ చేసుకునే దాంట్లో ఉంటుంది అన్నమాట అట్లా. సో దీంట్లో కూడా 4 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టిష్యూ. మనకి టిష్యూ అనగానే ఎవరైనా అరే మనకి ఇది కుదరదు అలా అనుకుంటారు. ఎందుకంటే మనకి వేసుకుంటే కూడా అసలు మనకి సెట్ అంటే కుదరదు అసలు కట్టుకోవడానికి. శారీ అయినా సరే మనకి టిష్యూ అనగానే అందరికి ఏమవుతుందంటే ఇది రబ్ గా ఉంటుంది, పుచ్చుకోబోతుంది అనేసి అట్లా ఉంటుంది. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంటది. విత్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కాబట్టి ఎలాగైనా చిన్న పిల్లలకైనా ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి బార్డర్స్ లేకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. బార్డర్స్ ఉంటే ఏంటంటే బార్డర్స్ దాన్ని కొన్ని మోడల్స్ గానే డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనకి చున్నీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చున్నీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. విత్ లేస్ బార్డర్స్ ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో లేస్ బార్డర్స్, లేస్ వస్తుందంటే దానిపైకే యూజ్ చేసుకోవాలి అన్నట్టు ఉంటది. మనకి ఇది రాలేదు ఇప్పుడు మనము ఓన్ గా ఇప్పుడు నార్మల్ గా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం హైలైట్ చేసుకోవాలంటే లేస్ వేసుకొని మనకి ఏదైతే మనం దేని మీద పేరప్ చేసుకుంటున్నామో దాని మీద లేస్ వేసుకుంటే, లేదు గోల్డ్ వేసుకున్నాం అనుకోండి, దీనికి గోల్డ్ అన్నిటి మీద సెట్ అవుతుంది కదా. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి. ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అట్లా. ఇవి వచ్చేసి ఇది కాటన్ వస్తుందండి. కాటన్ మీద ఇది మొత్తం మన చెమ్కీ అంటారు, చెమ్కీ డిజైన్ వస్తుంది. ఇప్పుడు డీజెట్ ఇల్లు వచ్చిన తర్వాత ఇది బాగా డీజెట్ ఇల్లు తర్వాత ట్రెండ్ అయింది కదా. సో ఆ మోడల్ అన్నమాట. ఇది జెంట్స్, మనము ఇక్కడ మెన్స్ కి కుర్తాస్ వరకు అయితే కుర్తా స్టిచ్ చేస్తాం. కుర్తా పైజామా టైప్ అవి కూడా స్టిచ్ చేస్తారు మాస్టర్. మనకు ఉండేది మీ స్టోర్ లో అంటే ఏది ట్రెండింగ్ గా ఉంది మేడం? అంటే మా దాంట్లో ఇప్పుడు అంతా అదే అండి. ఎట్లా అంటే ఇప్పుడు మన ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా మంది శారీస్ కట్టుకోవట్లేదు. సో అవి ఏం చేస్తున్నారంటే వచ్చి మాకు డ్రెస్ గా కానీ లెహంగా కానీ ఎట్లా కన్వర్ట్ చేస్తే బాగుంటది, ఎలా చేసుకుంటే బాగుంటది అట్లా వస్తారనమాట. వచ్చినప్పుడు దాన్ని చూసి అది ఎట్లా డిజైన్ చేస్తే బాగుంటది అని చూసుకొని వాళ్ళు ఒక మోడల్ చెప్తాము, వాళ్ళు ఓకే అంటే ఆ మోడల్ కి ప్రొసీడ్ అవుతాం అనమాట అట్లా. ఇవి వచ్చేసి ఇట్లా ఇది టాప్స్ కి, మెన్స్ వేర్ కి అన్నిటికీ మనకు వస్తుంది. ఇప్పుడు ఇది దీంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఒక కస్టమర్ కి కుట్టామన్నమాట. సో ఇది మెన్స్ వేర్ కి కుర్తా. చూస్తున్నారుగా వీళ్ళు మెన్స్ కూడా మనకి కుర్తాస్ కూడా స్టిచ్ చేస్తారన్నమాట. యాక్చువల్లీ ఇలా మనం ఇది ఇట్లా మెన్స్ కుట్టుకోవచ్చు. మనం టాప్స్ కావాలంటే టాప్స్ వేసుకోవచ్చు, టాప్స్ కుట్టుకోవచ్చు. మనకి ఏది కావాలంటే మెన్స్ కావాలంటే లేడీస్ కావాలంటే లేడీస్ కి 2 in 1 మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఇప్పుడు కలంకారీ ఓన్లీ లేడీస్ కి అనుకుంటాం కదా, బట్ లేడీస్ కాదండి, ఇప్పుడు జెంట్స్ కుర్తాస్ కూడా కుట్టించుకుంటున్నారు. జెంట్స్ కుర్తాస్ కూడా కుట్టించుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక మోడల్ కి చెప్తా. ఇది వచ్చేసి ఇది ఉంది కదా, సో ఇది కింద హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కదా. ఈ లెంత్ కంప్లీట్ గా కుర్తా వచ్చేస్తుంది ఎవరికైనా మెన్స్ కంటే. సో ఇది కింది పార్ట్ వచ్చేస్తుంది, పైన ఇది
ప్లెయిన్ పార్ట్ Hands కానీ వచ్చేస్తుంది. వాళ్ళకి దీంట్లో ఇంకో మీటర్ తీసుకుంటాం మన హ్యాండ్స్ కి, ఇంకో క్లాత్ తీసుకున్నా. ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ పార్ట్ వచ్చేస్తుంది. అంటే ఇది మీ పైన, ఇది సో ఇది పైన వస్తుంది, కింద వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇదే క్లాత్ వస్తుంది. ఓకే. సో ఇది ట్రెండ్ మెన్స్ వేర్ లో ఇది నడుస్తుంది. లేడీస్ గా కాకుండా మన జెంట్స్ కూడా యూజ్ చేసుకోండి. ఎలా ఉంది ఒకప్పుడు ప్యాంట్స్ జెంట్స్ ఎట్లా లేడీస్ వాడుతున్నారో అట్లా ఇప్పుడు ఇప్పుడు మన లేడీస్ ది కూడా జెంట్స్ కూడా యూజ్ ఫ్యాబ్రిక్ అంటే అట్లా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సారీస్ అట్లా లేడీస్ కే కాకుండా జెంట్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. జెంట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అట్లా అన్నమాట. సో అలా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ అని అట్లా కొన్ని ఓన్ స్టిచ్చింగ్ ఏనా ఇక్కడ? ఓన్ స్టిచ్చింగ్ అని నాకు ఇద్దరు ఉన్నారు. మాస్టర్ ఉన్నాడు, ఒక స్టిచ్చింగ్ చేసే అతను ఉన్నాడు స్టార్టింగ్. సో అతను మాస్టరు నార్త్ సైడ్ లక్నో నుంచి అన్నమాట. సో అతను కంప్లీట్ గా అన్ని స్టిచ్ చేస్తారు. అంటే ఏ డిజైన్ కావాలంటే డిజైన్ అయినా సరే, నేను ఈ మోడల్ నాకు కావాలి అంటే ఆ మోడల్ స్టిచ్. మీరు కూడా స్టిచ్ చేస్తారా మేడం? లేదండి, నాకు డిజైనింగ్ ఐడియా ఉంది. ఓన్లీ డిజైనింగ్ పైన నాకు ఐడియా ఉంది. సో అందుకని ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంది. మా అమ్మకి ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్. సో డిజైనింగ్ మీద నేను చేశాను అన్నమాట. సో అందుకని డిజైనింగ్ ఐడియా ఉంది. సో దాని వల్ల నేను మీరు ఎంబ్రాయిడరీ వర్క్ అని దానికి ఎట్లాంటి క్లాత్ యూజ్ చేస్తారు మేడం? మాక్సిమం వచ్చేసి కాటన్ సిల్క్ ఉంటదండి. ఇది కాటన్ సిల్క్ అన్నమాట. ఇది మనకి ఎట్లా అంటే శారీస్ తీసుకొస్తారు. ఇప్పుడు చాలా మందికి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, సో వాటికి ఇప్పుడు కావాలి అంటే ఇట్లా సో కాంట్రాస్ట్ లో ఇట్లా కాటన్ సిల్క్ తీసుకుంటాము. తీసుకొని కాటన్ సిల్క్ మీద కంప్లీట్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. అంటే మన దగ్గర ఉంటది, మనం ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. కొంతమందికి ఇప్పుడు బొటిక్ ఉంది తెలీదు, ఇక్కడ ఏం దొరుకుతాయో ఫస్ట్ టైం వస్తారో తెలీదు. సో వాళ్ళు కొంతమంది ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు. సో వాళ్ళకి మనకి అట్లా స్టిచ్చింగ్ అవైలబుల్. స్టార్టింగ్ ప్రైస్ ఏంటి మేడం? స్టార్టింగ్ 600 నుంచి స్టార్టింగ్. సో అట్లా చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కంప్లీట్ గా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కలర్స్ అన్నమాట. సో ఇట్లా మనం శారీ చేస్తే దాంట్లో కాంట్రాస్ట్ ఏది ఉందో చూసి దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉందని అన్నారు కదా, సో వాళ్ళు కొంతమంది ఫోటోస్ తెచ్చి మాకు ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఉందా అని అడుగుతారు మిమ్మల్ని కదా. అవునండి, అదే మీ దగ్గర లేకపోతే మీరు తెచ్చి కూడా చేస్తారా? తెస్తామండి, అట్లా కూడా తెస్తారు అన్నమాట. బట్ ఏంటంటే కస్టమర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి మనకి చేయటానికి. అంటే ఎంతైనా ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు మనకి ఎంత ఉన్నా సరే మేము బిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. బట్ మనకు ఒక ఎస్టిమేషన్ వాళ్ళకు ఉంటది. మన దగ్గరకు వచ్చేసరికి ఒక ఎస్టిమేషన్ అవుతుంది, బట్ రియాలిటీకి వచ్చేసరికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఎందుకంటే మీ స్టోర్ లో మనకి ట్రెండింగ్ మీరు తెస్తారు, కొంతమంది ఏమో మాకు ఇదే కావాలి అన్నట్టు ఉంటారు. బట్ నాకు టైం ఉంటది, నాకు దొరుకుతుంది అంటే నేను తెస్తాను. లేదంటే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది, సో ఇట్లా నాకు కొంచెం ఐడియా ఉంటది కాబట్టి నేను చెప్తాను అనమాట. అట్లా లాస్ట్ టైం ఒక కస్టమర్ కి కూడా వాళ్ళు తెచ్చుకునేదాగా ఉంటే వాళ్ళకి చెప్తారు, లేదంటే తెమ్మంటే తెస్తా. టైం ఉంది, నాకు టైం కావాలి. బేసిక్ గా నాకు రన్నింగ్ ఉంటది కదా, సో నేను బయటకు వెళ్ళి తీసుకురావాలంటే నాకు టైం కావాలి. వాళ్ళు నాకు అర్జెంట్ లేదు, ఒక 20 days టైం ఉంది అంటే, ఒకవేళ 10 days టైం ఉంది అంటే నేను ఆ లోపు నేను వెళ్ళి అరేంజ్ చేసి తీసుకొచ్చి కుడతాను అనమాట. అట్లా కుట్టిస్తాను, ప్రాబ్లం లేదు. కస్టమైజేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. మీరు ఎక్కడ దూరంగా ఉన్నా సరే ఎవరైనా కాల్ చేసి లేదా వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టి ఫొటోస్ పంపించినా కూడా, ఇప్పుడు యూఎస్ కస్టమర్స్ కూడా మేము లాస్ట్ మంత్ చేసామండి ఆల్రెడీ. చిన్న పాపకి వాళ్ళకి మదర్ అండ్ డాటర్ అట్లా చేసాం అనమాట. అంటే జస్ట్ కాల్ చేసే కాల్ గాని వాట్సాప్ చేసి నాకు మెజర్మెంట్స్ అన్ని వాట్సాప్ లో పెట్టారు. సో ఫ్యాబ్రిక్స్ పంపించారు అనమాట, అవి స్టిచ్ చేసి పంపించాము అనమాట. సారీస్ కూడా ఉన్నాయి. మేడం శారీస్ చూపించండి మేడం. మన దగ్గర వచ్చేసి 500 నుంచి శారీ స్టార్ట్. ఇవి జస్ట్ నార్మల్ డైలీ యూస్ శారీస్ టైప్. ఈ శారీస్ ని ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నామంటే మేము లాంగ్ ఫ్రాక్ కూడా కన్వర్ట్ చేసామంటే కన్వర్ట్ చేసిన. ఇప్పుడు కొంచెం అంటే వేసుకోవాలని ఉంటది, బట్ అఫర్ట్ చేయలేరు. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కావాలంటే మినిమం బయటకు వెళ్తే 3000 అట్లా లేని రావట్లేదు. సో వేసుకునే వాళ్ళకి ఎట్లా అంటే ఇది తక్కువలో చేసిస్తాం, కొంచెం కాస్ట్ మనదే ఫ్యాబ్రిక్, సింపుల్ ఫంక్షన్స్ బయటకు వెళ్ళడం కొంతమందికి ఉంటది కదా వేసుకోవాలని. సో అలా ఇట్లా కూడా చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను
ఈ సారీస్ లోనే ఒక 4-5 మోడల్స్ మీరు ఆర్డర్ చేసి సేల్ చేశానండి ఆల్రెడీ నేను. అలా కూడా చేస్తాను అన్నమాట. మనకి ఇప్పుడు ఇలా కూడా మనకి సింపుల్ గా మనకి ఎవరికైనా అంటే జస్ట్ బయటకు వెళ్ళాలి, చిన్న చిన్న ఫంక్షన్స్ కావాలంటే ఇట్లా కూడా మనకి ఇట్లా అంటే ఇట్లాంటి శారీస్ కూడా మనము తీసుకొని స్టిచ్ కూడా చేస్తారు. వీళ్ళు కూడా చేస్తారు, మీరు కూడా చేస్తారు? మేమే స్టిచ్ చేస్తాం. మీరు కూడా స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఇది కూడా ఈ 500 రూపీస్ శారీలోనే అన్నమాట. ఆ శారీలోనే తీసుకున్నాను, ఒక 5 చేయించాను. ఇది ఒక పీస్ ఉంది. సో దీంట్లో ఇది ఒక మోడల్ అనమాట. ఇలా డబల్ లేయర్ పెట్టించేసి ఇట్లా డబల్ లేయర్ పెట్టించేసి కుట్టిపించాను అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో ఏది వేస్ట్ అవ్వదండి. ఇది మొత్తం వచ్చేసి ఇది వస్తుంది, పళ్ళు వస్తుంది ఇక్కడ. ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ పార్ట్ చేసాం అనమాట. సో ఒక్కొక్కటి హ్యాండ్స్ కి వేసేసాం అనమాట. సో పళ్ళు పార్ట్ వచ్చేసి బాడీకి వేసాము, ఇదంతా శారీ పార్ట్ అనమాట. వాళ్ళ కస్టమర్ ఎలా చెప్తే ఇది వచ్చేసి సైజు 38 to 42 వరకు చేసుకునేలాగా చేపించాను అనమాట. ఎవరైనా వచ్చి చేస్తే ఇట్లా స్టిచ్ చేసేయమంటే కొంచెం ఇది లూజ్ ఉందంటే టైట్ చేయడం అట్లా. సో సైజ్ సరిపోతే తీసుకెళ్ళిపోతారు అట్లా అన్నమాట. సైజ్ ఎందుకంటే మనకి ఒక సైజు కుట్టాలంటే వాళ్ళే వస్తారు అన్న ఇది లేదు కదా. సో అందుకని చెప్పేసి అలా కుడతాం అనమాట. ఇంకొకటి ఉంది ఇలానే చేసింది, ఇది కూడా మీ స్టోర్? ఇది కూడా ఒక శారీ నా దగ్గరదే. సో ఇది కూడా ఇలా కుట్టాము. చూసారు కదా ఇంతకుముందు డిఫరెంట్ డిజైన్, ఇది కూడా ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ డిజైన్. దీంట్లో ఇది లేస్ ఇది వస్తుంది కదండి శారీకి, ఇది కంప్లీట్ గా ఓపెన్ చేస్తాం మేము. ఈ బార్డర్స్ ఇదంతా తీసేసి కుట్టాక మళ్ళీ దీన్ని అటాచ్ చేసి కుట్టాం. మళ్ళీ అంటే శారీకి వచ్చింది మళ్ళీ తీసేసి కుట్టాలి, ఎందుకంటే కటింగ్ లో పోతుంది కాబట్టి. కటింగ్ లో పోతుంది మొత్తం తీసేస్తాం. ఏ బార్డర్స్ లేస్ ఉన్నా సరే కంప్లీట్ గా మేము ఓపెన్ చేసి మళ్ళీ చేస్తాం అన్నమాట. ఇట్లా ఇది ఒకటి మోడల్. ఎంత బాగుంది. ఇది గ్యాదరింగ్ అంటారు అనమాట. ఈ మోడల్ గ్యాదరింగ్ మోడల్. కాలేజ్ స్టూడెంట్స్ కూడా వేసుకెళ్ళడానికి బాగుంటాయి అన్నమాట. రెగ్యులర్ గా ఏదన్నా సింపుల్ గా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆఫీస్ కానీ. ఇది క్లాత్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, మనకి ఇట్లా హెవీగా ఉండదు, లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఎంతసేపు అయినా మనం ఉంచుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు అసలు. ఇట్లా డిజైన్ చేస్తాం అనమాట. హ్యాండ్స్ కూడా ఇట్లా ముందు వేరే చూసాను. ఇది లాంగ్ స్లీవ్స్ వస్తాయి. లాంగ్ స్లీవ్స్. ఓకే. ఇట్లా ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్దే. ఓకే ఓకే. తను శారీ తెచ్చుకున్నారు, తను శారీ తీసుకొచ్చుకున్నారు. తనది ఓల్డ్ శారీ అనమాట. సో తను పింట్రెస్ట్ లో చూసి నాకు ఇలా కుట్టాలి మోడల్ అని ఫోటో చూపించింది. మేము సేమ్ ఈ ప్లీటెడ్, ఇది ప్లీటెడ్స్ అనమాట. ప్లీటెడ్ పెట్టేసి ఇది కొంచెం వర్క్ ఉంటుంది అనమాట. ఈ సపరేట్ పీసెస్ ఉంటాయి, ఇవి చేసుకొని చేయాలి. ఇది బ్లౌజ్ పీస్, పళ్ళు వచ్చేసింది. వీళ్ళు ఓల్డ్ శారీస్ అంటే ఆటోమేటిక్ గా బ్లౌజెస్ తీసేస్తారు కదా. సో మనకి ఓల్డ్ వాటి మీద మనకి ఉండదు అనమాట. మనకి ఓల్డ్ శారీస్ పైన మనకి పళ్ళుకి వచ్చే డిజైన్ వచ్చేసింది, ఇట్లా చేశారు. పళ్ళుకి వచ్చిన డిజైన్ హ్యాండ్స్ కి దీనికి. ఇది పళ్ళు చిన్నగా ఉంది, బట్ మనం ఏం చేస్తామంటే అటాచ్ చేసేసి అరేంజ్ చేసి చేస్తాం అట్లా. మన చేతిలో వర్క్ కాబట్టి మనం దీన్ని ఎలాగైనా. కొంతమందికి ఎక్సెల్ గానీ ఇట్లా అంటే ఉంటారు కదా, వాళ్ళకి మనకి బ్లౌజ్ సరిపోదు అంటారు కదా, వాళ్ళకి ఎలా స్టిచ్ అంటే మొత్తం ఇట్లా స్టిచ్ మీరే చేసేస్తారా? చేసిస్తాం. వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా ప్రాబ్లం లేదు మన దగ్గర. లేదండి, వస్తారు శారీ తీసుకొని వస్తే చేసిస్తాం మనం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు శారీలో వచ్చే బ్లౌజెస్ అన్ని సరిపోవండి ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మేము ముందే చెప్తాం అనమాట, వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాళ్ళకి చెప్తాము కాంట్రాస్ట్ ఏదైనా తీసుకోండి. బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఉంటున్నాయి ఎందుకంటే మన శారీలో చాలా కొన్ని చిన్నగా వస్తే కొన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి కదా, అలా చెప్తే వాళ్ళు తీసుకుంటారు అట్లా. సో మనము ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి ఇప్పుడు ఏమవుతుందంటే జాయింట్స్ పడుతున్నాయని చెప్పేసి చాలా మంది ఫ్యాబ్రిక్ కుట్టట్లేదండి. ఇష్టపడని కూడా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు మాకు పని దీని బదులు ఇంకో జాకెట్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే చూడగానే సరిపోదు అని చెప్పేస్తున్నారు. కానీ మనం అలా చెయ్యము. జాయింట్ అయినా సరే అది ఎక్కడ బయటికి కనిపించకుండా జాయింట్ వచ్చినా లోపలికి వెళ్ళేలాగా చేసి ఆ ఫ్యాబ్రిక్ ని కుడుతున్నాం మనం. సో శారీ ఎప్పుడైనా సరే శారీలో ఉండే బ్లౌజ్ మనం వేసుకుంటేనే బాగుంటుంది. సో అందుకని కనిపించకుండా నీట్ గా అది జాయింట్ చేసైనా సరే అది ఫ్యాబ్రిక్ చేసిస్తాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా మనకి.
ఎప్పుడైనా. సో అట్లా ఏది ఉన్నా సరే రావాలి, ఇక్కడ ట్రయల్ రూమ్ ఉంటది, ట్రయల్ రూమ్ లో చూసుకుంటారు. ఇంత లూజ్ అయినా టైట్ అయినా మనం 5 minutes లో మనము స్టిచ్ చేస్తాం. లూజ్ టైట్ ఉందంటే ఆ కుట్టు కూడా మనమే తీసేసి ఇచ్చేస్తాం. సో ఫైనల్ గా ఇక్కడ నుంచి కస్టమర్ వెళ్ళాలి అంతే, అట్లా అన్నమాట. ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్ చూపించాను కదా, విత్ పైతాని బార్డర్ వస్తుంది అని చెప్పేసి. సో దీంట్లో మనము ఇట్లా ఒక ఫ్రాక్ చేసాం అనమాట, ఇందులో కూడా చేసాం అనమాట. ఇట్లా ఇట్లా వాళ్ళు ఇట్లా ఒక ఫ్రాక్ లాగా కుట్టమంటే ఫ్రాక్ లాగా స్టిచ్ చేసి ఇస్తాం అనమాట. అట్లా ఇట్లా ఫ్రాక్ చేసుకోవచ్చు, లెహంగా వాడుకోవచ్చు, శారీ వాడుకోవచ్చు, సారీస్ లాగా మనకి ఎట్లా కావాలంటే అట్లా. యా ఓకే. దీన్ని ఏం డిజైన్ అంటారు మేడం? ఇది మొత్తం కలంకారీ డిజైన్ అండి. ఇది మనది డిజైన్. ఇది ఆలియా కట్ అంట. ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, ఇట్లా ఈ డిజైన్ వస్తుంది, అన్ని ఆలియా కట్ డిజైన్ వస్తుంది. ఇట్లా ఉండేదాన్ని అంతా మొత్తం గ్యాదరింగ్ డిజైన్, గ్యాదరింగ్ మోడల్ అంటారు అనమాట. ప్రిల్స్, గ్యాదరింగ్ అట్లా డిఫరెంట్ డిజైన్స్. సారీస్ లో ఇంకేమున్నాయి మేడం? సారీస్ లో మీకు వచ్చేసి ఇది సిల్క్ షిఫాన్ వస్తుందండి. సిల్క్ షిఫాన్ లో వస్తుంది. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ అది స్టిచ్డ్ కంప్లీట్ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఇది. సో వర్క్ వస్తుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. బ్లౌజ్ తోనే విత్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ హైలైట్ ఉంటది అనమాట. హెవీగా మనకి ఇలా ఎంత బాగుందో దీన్ని. ఇట్లా మనకి బ్లౌజ్ వేస్తేనే ఈ శారీకి అన్నది చాలా లుక్ వచ్చేస్తుంది, బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో. వైట్ పూసతో చేశారు. అవునండి. దాంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి పర్పుల్ లైట్ కలర్ ఇట్లా వచ్చేస్తుంది డిజైన్. ఫ్రంట్ ఇలా వస్తుంది, బ్యాక్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్. ఇప్పుడు ఇందులో మనకి కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి చాలా లూజ్ అవుతుంది, స్టిచెస్ ఇస్తామండి. వాళ్ళ సైజ్ కి మనము ఆల్టరేషన్ చేసి ఇచ్చేస్తాం. మన దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదండి, సో మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కూడా. ఇది ఒకటి. ఓకే. ఇది ఒక కలర్. ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది అనమాట. ఇది ఒక డిజైన్. ఓకే. డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. చూడండి, సేమ్ ఉండవు మళ్ళీ, అన్ని డిఫరెంట్. ఓన్లీ శారీ ఒకటే. చూసారుగా ఎంత బాగుందో. ఇది మనకి బ్లౌజ్ తోనే వచ్చేసింది అనమాట. ఇది మనకి ఈ శారీకి అనేది ఈ బ్లౌజే మనకి హైలైట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఒకవేళ వీళ్ళు లూజ్ అంటే కొంతమందికి లూజ్ ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళు ఆల్టరేషన్ చేసి కూడా మనకి ఇచ్చేస్తారు. ఇవి ఎందుకంటే వీళ్ళకే స్టిచ్చింగ్ ఉంది కాబట్టి మనకి ఈజీ ఉంటుంది అనమాట. మీకు వచ్చినా కూడా ఇక్కడ మనకి స్టిచ్చింగ్ వేయించుకోవచ్చు. సో ఇంకేముంది మేడం శారీస్లో మనకి? ఇంకా వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కదా ఈ ఫ్యాన్సీ శారీస్. సో దాంట్లో ఫ్యాన్సీ పట్టు మోడల్లో వచ్చేస్తుంది. ఇది సిల్క్ లో వస్తుంది, డోలా సిల్క్ టైప్ వస్తుంది. ఇది కంప్లీట్ గా ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మొత్తం బాడీ పార్ట్ వస్తుంది ఇట్లా. అది వచ్చేసి పళ్ళు అనమాట. ఇదంతా బాడీ పార్ట్ ఇట్లా. ఇది వచ్చేసి మనకి అది పళ్ళు వస్తుంది. ఓకే. ఇదంతా బాడీ పార్ట్ ఇలా వస్తుంది. మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం? బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది మనకి. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. ఇది రన్నింగ్ బ్లౌజ్. రన్నింగ్ లో వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్. ఇది పళ్ళు ఇట్లా ఇది ఉంది కదా. సో ఇది మనకి పళ్ళు అన్నమాట. ఇది పళ్ళు. చాలా బాగుంది ఫినిషింగ్. సో దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ప్రజెంట్. కలర్ ఇదొక కలర్. ఆల్మోస్ట్ అంటే ఒక శారీలో మనకి ఒక 6 కలర్స్ వస్తాయి. 6 కలర్స్ మినిమం వస్తాయి శారీ కలర్స్. సో ప్రెసెంట్ అయితే ఈ 3 అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక మోడల్ సేమ్ ఇదే మోడల్ లో ఇంకా ప్యాటర్న్స్ మారుతుంటాయి కదా. సో ఇదొక ప్యాటర్న్ అన్నమాట. దీంట్లో సింగిల్ పీస్ ఉంది, ఒక్కటే కలర్ ఉంది. ఇదొక ప్యాటర్న్. ఇది సేమ్ అట్లానే ప్యాటర్న్ వేరే అంతే.
ఇట్లా వస్తుంది. కొంగు అది పళ్ళు అన్నాడు. ఇది పళ్ళు. ఇట్లా వస్తుంది మొత్తం. ఇట్లా వస్తుంది సార్. చాలా బాగుంది. అంటే సేమ్ మోడల్స్ అని ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఉంటుంది. సో దీనికి అట్లా వస్తుంది అనమాట. ఇది సింగిల్ పీస్ ఉంది మొత్తం, సింగిల్ పీస్ ప్యాటర్న్స్ అయిపోయాయి. సో ఇలా ఉంటాయి. ఫ్యాన్సీ లుక్ లో కావాలంటే ఇలా ఫ్యాన్సీలో కూడా ఉంటాయి. నార్మల్ గా సింగిల్ ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్ గా అట్లా కట్టుకోవడానికి సింపుల్ గా ఇలా ఉంటాయి అన్నమాట. చూసారు ఎంత బాగుంది ఇది. మనకి ఎటైనా సింపుల్ గా వెళ్ళాలి అనుకున్నా కానీ ఇట్లాంటి మనకి సింపుల్ గా మనం సారీస్ వేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి, ఇది కూడా ఒకటే సింగిల్ పీస్ ఉంది. ఓకే, ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. అవే అయిపోయాయి. వస్తూనే ఉంటాయండి మోడల్స్, దీంట్లో చేంజ్ అవుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి ఇవన్నీ సారీస్. ఇవన్నీ మీరు కూడా ట్రెండింగ్ ఉన్నాయి మాత్రం తీసుకొస్తానండి. అన్ని తీసుకొస్తేనే పాతవి అంటే ఇంకా ఎవరు తీసుకోరు, అయిపోతుందండి. ట్రెండ్ అయిపోయిందంటే వచ్చిందంటే మనం తీసుకోవాలి, మారుస్తూనే ఉండాలి అనమాట. వాళ్ళు కూడా ఈ ట్రెండింగ్ ఉందంటే మనం తీసుకోవాలి అన్న ఇది కూడా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ఉంటాయండి. ఇట్లా ఉంటాయి సేమ్. కలర్స్ కూడా మనకి దాంట్లో కలర్స్ ఉన్నాయి. ఇదే లెనిన్. ఇది ఒకటి వచ్చేసి ఇది కూడా షిఫాన్ టైప్ లో వస్తుంది. ఇది ఇట్లా ఉంది చూడండి. ఇవన్నీ లెనిన్ కాటన్ టైప్ వస్తాయి. ఓకే, ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి. మనకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మామూలుగా వాష్ చేసేసుకొని కట్టుకునేలా. అంటే వాషింగ్ కూడా మనకి తీసుకోవచ్చు. ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్. ఎక్కువ ప్రైజెస్ పెట్టినా కూడా మనకి కొంచెం తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. సో అందుకని మినిమల్ ప్రైజెస్ లో అన్ని ఉన్నాయి అన్నమాట. సో క్వాలిటీ గురించి ఆలోచించాలి. 500 నుంచి 2000 వరకు, 2500 వరకు ప్రెసెంట్ నేను రన్ చేస్తున్నాను ప్రైజెస్. అంటే చీప్ అండ్ బెస్ట్ లో. ఎందుకంటే ఎక్కువ పెట్టడం కూడా రిస్క్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అంటే ఎప్పుడైనా దానికి ట్రెండ్ ఎట్లయినా చేసుకోవచ్చు. సారీస్ అనేది అంటే ట్రెండింగ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటారు. అవి వెళ్ళినాయంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఫ్యాబ్రిక్ ఎలా అంటే దేనికైనా యూజ్ చేసుకుంటారు కాబట్టి అది వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ సారీస్ మొత్తం ట్రెండింగ్ ఉంటేనే మాత్రం ట్రెండింగ్ ఉండాలి. అందుకని చెప్పేసి అట్లా అన్నమాట. కాటన్ సారీస్ కూడా ఉన్నాయి అన్నారు కదా. సో ఎలాంటివి ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయి చెప్పండి. కాటన్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి కాటన్ సారీస్ కూడా. సో కాటన్ సారీస్ అనగానే స్టిఫ్ గా ఉంటాయి అట్లా అనే ఒకటి ఉంది కదా. సో అలా కాకుండా మన దగ్గర ఇలా సాఫ్ట్ మెటీరియల్ లో కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ అనగానే రఫ్ గా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళే మెయింటైన్ చేయాలి అట్లా ఏమి ఉండదు. మన దగ్గర ఇలా సాఫ్ట్ మెటీరియల్ లో కూడా కాటన్ దొరుకుతుంది అన్నమాట. సో దీంట్లో మల్ కాటన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్ ఇది కాటనా అనే డౌట్ వస్తుంది అనమాట మనకి. సో అలా ఉంటుంది అనమాట ఇది. సో ఇది వచ్చేసి 100% ప్యూర్ కాటనే. బట్ మనకి ఏంటంటే కట్టుకుంటే ఒక సిల్క్ శారీ అలా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా మనకి కట్టేసుకోవచ్చు అనమాట. ఇది మస్లిన్ కాటన్ అంటారు. మల్మల్ కాటన్ అనేది ఒకటి ఉంది. అది వచ్చేసి కొంచెం మన కాటన్ టైప్ లో ఉంటుంది అనమాట. ఈ ముస్లిం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సిల్క్ లా కనిపిస్తుంది, లుక్ అలా కనిపిస్తుంది. బట్ మనకు వచ్చేసి మీరు కాటన్ లో కూడా మనకి ఎట్లా అంటే వీవింగ్ శారీస్ ఎప్పుడైనా చూసారా కాటన్ లో? ఇది కాటన్ వీవింగ్ సారీస్ అన్నమాట. జెరీ వస్తుంది, ఇక్కడ జెరీ వస్తుంది అన్నమాట. మొత్తం ఇవంతా వీవింగ్ బార్డర్స్. చూడు సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మెటీరియల్. కాటన్ లాగా అనిపించదు అనమాట. ప్యూర్ కాటన్ ఉంటుంది. మీకు నార్మల్ కాటన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఇది మనం కట్టుకుంటే కాటన్ ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫ్యాబ్రిక్ చూడండి. ఇది మనకి చూడడానికి కూడా మనకి కాటన్ లానే అనిపిస్తుంది. ఇవి అలా అనిపించాను. సో మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ ప్రైస్ లోనే ఉంటుంది. 600. ఇందులో స్టార్టింగ్ 600 నుంచి స్టార్ట్. సో మీకు ఇది ఇప్పుడు కట్టుకున్నాము మనము అది స్టార్చ్ పెట్టుకోవాలి అని ఏం లేదండి. నార్మల్ వాష్ చేసి ఐరన్ చేసుకున్నా మీకు ఇలానే కాటన్
ఇట్లానే కరెక్ట్గా కొంతమంది వేరేలాగా అదే ఇప్పుడు మనం స్టార్చ్ పెట్టేసుకొని ఎవ్రీ టైం పెట్టుకోవాలంటే కాటన్ శారీస్ అంటే మనకు అదొకటి ఉంది కదా. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎవ్రీ టైం మనం స్టార్చ్ పెట్టాల్సిన అవసరమే లేదన్నమాట. జస్ట్ వాష్ చేసి ఐరన్ చేస్తే మళ్ళీ సేమ్ ఇలాగే ఉంటుంది. జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసి సరిపోతుంది అనమాట. ఇది జస్ట్ 10 times అలా కట్టుకున్న తర్వాత ఒకసారి చేసి మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది అనమాట. కాటన్ కంప్లీట్ గా మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది. చాలా మంది కాటన్ తీసుకోవాలంటే భయపడతారు అనమాట. మెయింటెనెన్స్ ప్రాబ్లం మెయింటైన్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు ఎక్కువ తీసుకోరు. అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు తీసుకుంటారు అనేది ఉంటది. బట్ ఏంటంటే సమ్మర్ వచ్చేసరికి చాలా మందికి కాటన్ ప్రిఫర్ చేస్తారు. సో అట్లా అన్నమాట. దీంట్లో ఇట్లా సాఫ్ట్, ఇది వచ్చేసి సేమ్ మీరు చెప్పాను కదా కాటన్, ఇట్లా రఫ్ గా ఉంటుంది కాటన్ వచ్చేసి. దీంట్లో మనం ఏదైనా సరే థ్రెడ్ కౌంట్ నేను నాకు చెప్పాను కదా మీకు, థ్రెడ్ కౌంట్ బట్టి మనకి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అని చెప్పాను సార్. ఇది కూడా చూడండి మన దగ్గర, ఇది కూడా సాఫ్ట్ ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్ ఉంది మనకి, ఇలా ఉంటుంది అనమాట. సో ఈ సాఫ్ట్నెస్ వేరు ఉంటుంది, ఈ సాఫ్ట్నెస్ వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఏదైనా మనకి దాని వల్ల ఏమవుతుందంటే ప్రైస్ డిఫరెన్స్ ఒకటి తెలుస్తుంది అనమాట. ప్రైస్ ఎందుకు ఇది మనకి సాఫ్ట్ ఉంది కదా మేడం మనకి. ఓకే. సో ఇట్లా మనకి ఏంటంటే మనకి థ్రెడ్ కౌంట్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క సాఫ్ట్నెస్ అంటే అది ఉండే ఫ్యాబ్రిక్ టెక్స్చర్ మారుతూ ఉంటది అనమాట. అంటే మనకి థ్రెడ్ కౌంట్ బట్టి మన టెక్స్చర్ అదంతా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ప్రైస్ ఎందుకు సేమ్ ఉండేది ఇంకొంచెం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే సేమ్ అదే అన్నమాట. థ్రెడ్ కౌంట్ బట్టి బట్టి మనకి సాఫ్ట్నెస్ గానీ కాస్ట్ గానీ డిఫరెన్స్ అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ కాటన్ ఉంది, ఇది ప్యూర్ కాటన్ థ్రెడ్ వాడతాం. కాటన్ థ్రెడ్ కి పాలిస్టర్ థ్రెడ్ మిక్స్ చేసి వాడతారు కొంతమంది. సో అవి మీకు బయట 300 కూడా దొరుకుతాయి, 300కి 350కి కూడా దొరుకుతాయి. ఎందుకంటే పాలిస్టర్ కాస్ట్ తక్కువ ఉంటది, కాటన్ థ్రెడ్ ఎక్కువ ఉంటది అనమాట. ఇది మొత్తం ప్యూర్ కాటన్ థ్రెడ్ అన్నమాట. ఇది ప్యూర్ కాటన్ థ్రెడ్ తో చేస్తారు అనమాట. సో ఇట్లా దీని వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ కూడా అట్లానే వస్తుంది. అట్లా 60/60, 100/100 అట్లా కౌంట్ ఉంటుంది అనమాట. సో అట్లా అనమాట. దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్, డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో సేమ్ అదే గానీ క్లాత్ అదే. ఇది వచ్చేసి ఇది వేరే, అది నేను చెప్పాను కదా మీకు కాటన్ టైప్ అని. సో ఆ కాటన్ టైప్ లో డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను ఫస్ట్. సో ఇది ఒక మోడల్ అనమాట. ఇది కొంచెం రఫ్ ప్యూర్. ఇది కొంచెము కంపల్సరీ ఇది స్టార్చ్ పెట్టుకునేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 5-6 వాషెస్ తర్వాత స్టార్చ్ పెట్టుకోవడం అట్లా ఉంటుంది. ఇది అలా మెయింటెనెన్స్ ఫ్రీ. ఆల్మోస్ట్ 10 వాషెస్ అయినా పెట్టుకోవచ్చు. మన మెయింటెనెన్స్ బట్టి ఏదైనా ఉంటుంది అనమాట. మన మెయింటెనెన్స్ బట్టి ఏదైనా చేసుకోవచ్చు అట్లా. తర్వాత ఇంకా సేమ్ అదే కాస్ట్ రేంజ్ లో వచ్చేసి ఈ మోడల్ ఒకటి ఉంది మనది. మనం చూసారా కాటన్ లో కూడా ఎన్ని డిఫరెంట్ క్వాలిటీస్ కానీ క్లాత్ కానీ డిజైన్స్ కానీ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. అంటే కాటన్ లో మనకి అంటే ఎవరైనా చూస్తే అరే రఫ్ గా ఉంది పెద్ద ఏజ్ వాళ్ళే అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్టోర్ లో మాత్రం కాటన్ ఏ ఏజ్ వాళ్ళైనా మనం కట్టుకోలేలాగా మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఇప్పుడు దాని తర్వాత సాఫ్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్తే మనం దాంట్లో మోడల్స్ చూపిస్తాను మీకు. ఇది ఒక మోడల్ డిఫరెంట్ గా ఉంటాయి, డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇదంతా షిబోరి క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మొత్తం అంతా సాఫ్ట్. అది చూస్తే ఎవరైనా ఈ క్లాత్ అట్లా కాదు, బట్ ప్యూర్ కాటనే అన్నమాట. ఎవరైనా ఫ్యాబ్రిక్ పట్టుకొని ఫస్ట్ నన్ను అడిగేది కాటనేనా అని అడుగుతాను. కంప్లీట్ లేదనేది నాకు కాటనే, ఇది అందరు వాడుతున్నారు కూడా అని చెప్తాను. ఇప్పుడు కాటన్ లో కూడా చాలా కాటన్ లో అలా ఇట్లా కావాలంటే ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువ చిన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా మనకి కాటన్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎట్లాంటి మోడల్ కావాలంటే అట్లాంటి మోడల్ ఇక్కడ ఉంది మనకి. ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒక మోడల్. ఓకే.
ఇందులో కలర్స్ కూడా ఉంటాయా మేడం? ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, అన్ని కలర్స్. కూడా శారీకి వచ్చేసి 4 కలర్స్. 4 కలర్ కాటన్ లో మనకి కాటన్ వచ్చేసి 4 కలర్స్. 4 కలర్స్ వచ్చేసింది అన్నమాట మనకి కాటన్ లో. ఇక్కడ మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఎవ్రీ డిజైన్ కి 4 కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇంకా మీకు ఇంకో మోడల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది బ్లాక్ ప్రింట్ అంటాం కదా. ఏంటి మేడం? బ్లాక్ ప్రింట్స్. ఇది బ్లాక్ ప్రింట్ సారీ అన్నమాట. ఓకే. చాలా నీట్ ఫినిషింగ్ బాగుంది ఇది. ఇవి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్ ఉన్నాయి మేడం. 6 కలర్స్. దీంట్లో కూడా డిజిటల్ ప్రింట్, ఇది కాటన్ డిజిటల్ ప్రింట్ ఎప్పుడు చూసారా? ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అన్నమాట. డిజిటల్ ప్రింట్ కాటన్. మనకి కాటన్ లో కూడా డిజిటల్ ప్రింట్. ఇప్పుడు మనకు పట్టు వాటి మీద కూడా డిజిటల్ ప్రింట్స్ వేస్తున్నారు కదా. సో అలా మనకి పట్టులో కాకుండా మనకి ఇక్కడ కాటన్ లో కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. వీళ్ళ దగ్గర కాటన్ లో కూడా దొరికేస్తుంది. ఇవి డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. దీంట్లో ఒక 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్ ఉన్నాయి. ఓకే. ఇది కూడా డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ సేమ్ 2 మోడల్స్ డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయి. 2 మోడల్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ లో. ఇందులో కూడా మనకు కలర్స్ దొరుకుతాయి మేడం. కలర్స్ దొరుకుతాయండి. ఎవ్రీ కాటన్ శారీకి వచ్చేసి 4 కలర్స్ మినిమం. 4 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా అన్నమాట. ఇట్లా డిఫరెంట్ గా అన్ని కాటన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నారుగా కాటన్ లో కూడా మనకి ఏ మోడల్ కంటే ఆ మోడల్ ఉంది. మనకి కాటన్ లో కూడా డిఫరెంట్ క్లాత్స్ అనేది ఇందులో మనకి సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్, రఫ్ కావాలంటే. మనకి కాటన్ అనగానే పెద్ద ఏజ్ వాళ్ళే అనేది కట్టుకునేలాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం సాఫ్ట్నెస్ కానీ సాఫ్ట్ కానీ మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా కట్టుకునేలా ఉంది అనమాట ఇందులో కాటన్స్. సో ఓకే.